హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఎం మీడియా. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో ఒక భాగమైనటువంటి ద్రవ్యోల్బణము, ద్రవ్యము అనేటువంటి టాపిక్స్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది చేద్దాం. చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది, సార్ ఎకానమీ మీద ప్రాక్టీస్ బిట్స్ చేయండి, అవి మాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో వారి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో ఇందులో మొదటి ప్రశ్న వచ్చేసరికి, వినిమయ మాధ్యమంగా మరియు విలువల కొలమానంగా అలాగే సంపద నిల్వ చేసే సాధనముగా అందరి చేత అంగీకరింపబడేదే ద్రవ్యము అని చెప్పేసి నిర్వచించింది ఎవరు అంటే క్రౌథర్. అలాగే ద్రవ్యంగా పనిచేసేదే ద్రవ్యము అని చెప్పింది ఎవరు? వాకర్. రుణాలు ఇచ్చిపుచ్చుకోవడంలోనూ అందరి చేత ఆమోదించదగినదే ద్రవ్యము అని చెప్పింది ఎవరు? ఆర్ఎస్ శ్రేయర్స్. ప్రపంచంలో నాణేలను మొదటగా ముద్రించిన దేశం ఏది? లిబియా అండి. 700 BCలో లిబియాలో నాణేలను మొదటగా ముద్రించడం అనేది జరిగింది. కాగితపు ద్రవ్యాన్ని మొదటిగా ముద్రించినటువంటి దేశం ఏది? చైనా. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చైనా మొదటిగా కాగితపు ద్రవ్యాన్ని ముద్రించడం జరిగింది. 100% లోహపు నిల్వలు ఆధారంగా జారీ చేయబడినటువంటి కరెన్సీ నోట్లు లేదా కాగితపు ద్రవ్యం అనేది ఏదైతే ఉందో దానిని ఏమని పిలుస్తారు? దాన్ని పరివర్తనీయ కాగితపు ద్రవ్యము లేదా ప్రాతినిధ్య ద్రవ్యము అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. నాణెం యొక్క ముక్క విలువ మరియు ఆ నాణెం యొక్క లోహపు విలువ సమానంగా ఉంటే వాటిని ఏమని పిలుస్తారు? అంటే ఏ నాణేలు అని చెప్పేసి పిలుస్తారు? వాటిని ప్రామాణిక నాణేలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే నాణెం యొక్క ముక్క విలువ మరియు ఆ నాణెం యొక్క లోహపు విలువ సమానంగా లేకుంటే వాటిని ఏమని పిలుస్తారు అంటే టోకెన్ నాణేలు అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. చెడ్డ ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణిలో నుంచి నెట్టివేస్తుంది అని చెప్పేసి తెలిపే సూత్రం ఏది? గ్రేషం సూత్రం. దీన్ని థామస్ గ్రేషం అనేటువంటి ఆయన చెప్పటం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి లోహపు నిలువలు లేకుండా తన అధికారం చేత కరెన్సీని ముద్రించి చలామణి చేసే ద్రవ్యాన్ని ఏమని పిలుస్తారు? దీనిని సాధికార ద్రవ్యము అని చెప్పేసి పిలుస్తారు. అలాగే వాణిజ్య బ్యాంకులు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే అతి స్వల్పకాలిక రుణాలను ఏమని పిలుస్తారు? వీటిని కాల్ మనీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వీటిపై విధించే వడ్డీ రేట్నే కాల్ మనీ రేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ద్రవ్య సప్లై కొలమానాల్లో ఏ ద్రవ్యాన్ని సంకుచిత ద్రవ్యంగా పిలుస్తారు? M1 ద్రవ్యాన్ని సంకుచిత ద్రవ్యంగా పిలుస్తారు. దీనికి అధిక ద్రవ్యత్వం అనేది ఉంటుంది. అలాగే ద్రవ్య సప్లై కొలమానాల్లో ఏ ద్రవ్యాన్ని విశాల ద్రవ్యము అని చెప్పేసి పిలుస్తారు? M3 ద్రవ్యాన్ని విశాల ద్రవ్యము అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ద్రవ్యోల్బణ రేటును లెక్కించడానికి భారత్లో దేనిని ఆధారంగా తీసుకుంటున్నారు? టోకు ధరల సూచీలో వచ్చినటువంటి మార్పుల్ని ఆధారంగా తీసుకొని ద్రవ్యోల్బణ రేటును అనేది లెక్కించడం జరుగుతుంది మన దేశంలో. సగటు వార్షిక ద్రవ్యోల్బణ రేటు 2 నుంచి 3% వరకు ఉంటే ఎటువంటి ద్రవ్యోల్బణంగా పిలుస్తున్నారు? దానిని పాకే ద్రవ్యోల్బణంగా పిలుస్తున్నారు. అలాగే 3 నుంచి 6% ఉంటే గనక నడిచే ద్రవ్యోల్బణంగా పిలవటం జరుగుతుంది. అలాగే 6 నుంచి 10% ఉంటే పరుగెత్తే ద్రవ్యోల్బణంగా పిలుస్తున్నారు. అలాగే 10% కంటే అధికంగా ఉంటే గనక దానిని అతి ద్రవ్యోల్బణం అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అలాగే వ్యవస్థా సంబంధిత ద్రవ్యోల్బణం గురించి తెలిపిన ఆర్థికవేత్త ఎవరు? గున్నార్ మిర్దాల్. అలాగే రంగాల వారి ద్రవ్యోల్బణం గురించి చెప్పిందైతే షూల్జ్. అలాగే ద్రవ్యోల్బణ సంధి మరియు సంపూర్ణ ద్రవ్యోల్బణము గురించి చెప్పిందైతే జేఎం కీన్స్. ఒక ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు సమిష్టి సప్లై కన్నా సమిష్టి డిమాండ్ అధికమవటం వలన ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమని పిలుస్తారు? దీనినే సంపూర్ణ ద్రవ్యోల్బణం లేదా ద్రవ్యోల్బణ సంధి లేదా ద్రవ్యోల్బణ విరామము అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండి ధరలు మరియు నిరుద్యోగం పెరగడాన్ని ఏ ద్రవ్యోల్బణంగా పిలుస్తారు? దీనిని స్తంభన ద్రవ్యోల్బణంగా పిలవడం అనేది జరుగుతుంది. దీని గురించి చెప్పింది పాల్ శామ్యూల్సన్. భారత్లో 1970 దశకంలో ఈ స్తంభన ద్రవ్యోల్బణం అనేది ఏర్పడింది. అలాగే ద్రవ్యోల్బణం వల్ల బాగా లాభ పొందేవారు ఎవరు?
ఒకటి రుణగ్రస్తులు, అలాగే వ్యవసాయదారులు, అలాగే అంచనా వ్యాపారులు, చర ఆదాయం పొందేవారు, వ్యాపారులు, షేర్ హోల్డర్సు, ధనికులు, అలాగే వ్యవస్థాపకులు. వీళ్ళందరూ కూడా ద్రవ్యోల్బణం వల్ల లాభ పొందేవారు. అలాగే ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేవారు ఎవరు? రుణదాతలు, వినియోగదారులు, శ్రామికులు, ఉద్యోగులు, చిన్న రైతులు, దినసరి కూలీలు, పేదవాళ్ళు, స్థిర ఆదాయం పొందేవారు, అలాగే మధ్యతరగతి వారు, అలాగే వ్యవసాయ కూలీలు. వీరందరూ కూడా ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేవారు. ద్రవ్యోల్బణానికి మరియు నిరుద్యోగితకు మధ్య విలోమ సంబంధం ఉందని తెలియచేసేది ఏది? ఫిలిప్స్ వక్రరేఖ. ఈ వక్రరేఖ ఈ రెండిటికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. సో ఇది ద్రవ్యం మరియు ద్రవ్యోల్బణంపై ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇవి చాలా ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఇంకొన్ని ప్రశ్నలతో మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.